చూసుకోవాలి. మార్నింగ్ హడావుడిలో తన వరకే చేశాను. మంచిగా ఎండ్ ఆఫ్ ద డే ఎండింగ్ వచ్చేసి. హలో అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిత్కృతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు మీ అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మీరు నా ట్యూస్డే రొటీన్ వ్లాగ్ అయితే చూసేస్తారు. ఈ రోజు నుంచి మా పాపకైతే హాలిడేస్. సో హాలిడే రోజు మా రొటీన్ ఎలా ఉండబోతుంది అనేది ఈ వీడియోలో కంప్లీట్గా మీతో షేర్ చేస్తాను. ఆ మందార మొగ్గ అయితే రెడీ అయింది, రేపు ఫ్లవర్ అయిపోతుంది. ఈరోజు కూడా ఒక బ్యూటిఫుల్ సన్ రైజ్ చూద్దామని వచ్చాను, కానీ బట్ అంతా ఈరోజు పొల్యూషన్ ఎక్కువ ఉంది, ఆ స్మాగ్ వల్ల ఏం కనపడలేదు. సో అంతవరకు రికార్డ్ చేశాను. సండే రోజు మార్కెట్కి వెళ్ళలేదు కాబట్టి కొన్ని ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ అయితే ఈరోజు తెప్పించాను. అండ్ పాలు, పెరుగు, నేను ఆల్మండ్స్ కూడా కంట్రీ డిలైట్ నుండే తెప్పిస్తాను. సో అవి కూడా అయిపోతే అవి కూడా ఆర్డర్ చేశాను. ఇంకా చాలా ఉన్నాయి కదా, ఇవన్నీ స్లోగా లోపల పెట్టేసుకొని పాల ప్యాకెట్లు అయితే నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకొని మిగతా పని చేసేసుకోవాలి. ముందుగా పాపకైతే లేదు కానీ హస్బెండ్కి లంచ్ బాక్స్ ఉంది కదా, ఈరోజు తన కోసం సింపుల్గా పాలక్ పులావ్ అయితే చేద్దామని డిసైడ్ అయ్యాను. ఈ రెసిపీ ఆల్రెడీ మన ఛానల్లో ఉంది కాబట్టి డీటెయిల్గా రికార్డ్ చేయట్లేదు. పాలకూరని ఇలా చక్కగా పేస్ట్ చేసేసుకొని ముందుగా రెడీ చేసి పెట్టేసుకున్నాను. జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా నా దగ్గర లేదు, అందుకే అవి కూడా ఇందులోనే వేసేసి ఫ్రెష్గా గ్రైండ్ చేశాను. ఒక పక్కన పాలు కూడా రెడీ అవుతున్నాయి, మరి మార్నింగ్ ఫ్రెష్ కాఫీ తాగాలి కదా. అండ్ ఇక్కడైతే రైస్ యాడ్ చేసేసి ప్రెషర్ కుక్కర్ పెట్టేసి 2 విజిల్స్ ఇచ్చేసామంటే యమ్మీ పాలక్ పులావ్ అయితే రెడీ అయిపోతుంది. ఈ రెసిపీ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీకు ఎవరికైనా కావాలంటే చెక్ చేయొచ్చు. అండ్ అలా ఆయన ఆఫీస్కి పంపించేసి నేనైతే పూజ దగ్గర కూర్చున్నాను. ఈరోజు మంగళవారం కాబట్టి అమ్మవారికి పాలు నైవేద్యంగా పెట్టుకొని సింపుల్గా నేను నా పూజ అయితే చేసేసుకుంటున్నాను. మీరు పూజ ఎలా చేసుకుంటారు అనేది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ మీకు నా సింపుల్ రెసిపీస్ అండ్ డైలీ రొటీన్ వ్లాగ్స్ ఎలా అనిపిస్తున్నాయి, మీకు కనుక నా వీడియోస్ నచ్చుతున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీరు ఎలా చేస్తే మన వీడియోస్కి రీచ్ పెరుగుతుంది. రీచ్ పెరిగితే నాకు ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి బోల్డంత మోటివేషన్ అయితే వచ్చేస్తుంది. సో తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి ప్లీజ్. అండ్ ఇక్కడైతే నేను దీపారాధన చేసేసుకొని తర్వాత లక్ష్మీ అష్టోత్తర శతనామాలు చదివేసుకున్న తర్వాత హారతి ఇచ్చేస్తాను. ఇదే నా సింపుల్ పూజ. డైలీ ఇలానే ఉంటుంది. ఒక్క థర్స్డే రోజు మాత్రం కొంచెం స్పెషల్, ఏం లేదు ఆ రోజు కూడా సచ్చరిత్ర పారాయణ చేస్తాను అంతే. మిగతాదంతా సేమ్ టు సేమ్ ఇలానే సింపుల్గా చేసేసుకుంటాను. సో నేను అడిగినట్టే మీరు మీ పూజ ఎలా చేసుకుంటారనేది నాతో చెప్పడం మర్చిపోకండి. అండ్ మీతో నేను చెప్పడం మర్చిపోయిన విషయం ఏంటంటే ఈ వీడియోలో మీతో ఒక మంచి గ్లో ప్యాక్ అయితే షేర్ చేస్తాను. సో తప్పకుండా వీడియో చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. అండ్ ఇదైతే నా పూజ. మీరు కూడా అమ్మవారికి నమస్కారం చేసేసుకోండి. అమ్మవారి ఆశీస్సులు మీ అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ దీని తర్వాత నేను నా బ్రేక్ఫాస్ట్ చేసేయడమే. రాగి జావాతో ఫ్రూట్ తినేస్తే బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయినట్టే. హలో అండి, గుడ్ మార్నింగ్. ఏం చేస్తున్నారు? టిఫిన్ చేస్తారా? నేనైతే నా రాగి జావతో వచ్చేసాను. రాగి జావా అండ్ బనానా. యాక్చువల్గా అయితే స్మూతీగా ఉండాలి ఈరోజు, కానీ అంజీర్ అండ్ కొన్ని నట్స్ లేకపోవడం వల్ల, మొన్న సండే వెళ్ళకపోవడం వల్ల స్మూతీ అయితే అవ్వట్లేదు. ఇంకా ఇదే చేసేసాను. లంచ్కి మా హస్బెండ్ కోసం పాలక్ పులావ్ అయితే చేసి పెట్టేశాను. మా కోసం చూసుకోవాలి, మార్నింగ్ హడావుడిలో తన వరకే చేశాను. అండ్ ఇప్పుడు మా కోసం ఏం చేస్తానో చూద్దాం. అండ్ వాషింగ్ మిషన్ అయిపోయింది, బట్టలు కూడా ఆరేయాలి. రోజంతా ఎలా గడుస్తుంది, మా పాప హాలిడేస్లో ఎలా చిల్ అవుతుంది అనేది కూడా చూడాలి. లైట్గా జలుబు స్టార్ట్ అయింది, మెడిసిన్ అది ఇస్తే పోద్దేమో అనిపించింది. అండ్ నేనైతే బ్లాగ్ కంటిన్యూ చేస్తాను, మీరు చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. ఇక్కడే వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి ఛానల్ విజిట్ చేస్తే బోల్డ్ అని క్లీనింగ్, ఆర్గనైజింగ్ అండ్ మోటివేషనల్ వీడియోస్ అయితే మన ఛానల్లో ఉన్నాయి. చూసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పిల్లలకి చేసి పెట్టడానికి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కూడా చాలా ఉన్నాయి. న్యూ మమ్మీస్కి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో తప్పకుండా ఒకసారి అయితే చూసేయండి. నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. సో అది నేను చెప్పినట్టే వాషింగ్ మిషన్లో బట్టలు కూడా అయిపోయాయి, అవి కూడా ఆరేస్తున్నాను. ఈ పిల్లల హెల్త్ కండిషన్స్ ఏంటో అండి బాబు. ఇప్పుడు సడన్గా ఎండలు పెరుగుతున్నాయి, వేడి పెరుగుతుంది. మార్నింగ్ టైం అండ్ నైట్ టైం ఏమో బాగా చల్లగా ఉంటుంది. ఆఫ్టర్నూన్ తన స్కూల్ నుంచి వచ్చే టైంలో ఏమో ఫుల్ వేడిగా ఉంటుంది. ఈ వెదర్ చేంజ్ వల్ల ఏమో అనుకుంటా లైట్గా కోల్డ్ అండ్ కాఫ్ అయితే స్టార్ట్ అయింది. మీరు ఇందాక వినొచ్చు, తను తగ్గుతుంది. సో బేసిక్ ఇంట్లో ఉన్న మెడిసిన్ అయితే వేసి మేము 2-3 డేస్ చూస్తాం. ఇంకా తగ్గలేదు, సివియర్ అనిపిస్తుంది అనుకుంటే అప్పుడు మాత్రమే హాస్పిటల్కి అయితే తీసుకెళ్తాం. సో ముందే హడావుడి పడిపోయి హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి ట్రై చేయం. నేను అప్పుడప్పుడు హోమ్ రెమెడీస్ కూడా చేస్తూ ఉంటాను. కోల్డ్ లేకుండా ఓన్లీ కాఫీ ఉందనుకోండి, కొంచెం అల్లం రసం తీసి
అందులో చక్కగా తేనె అయితే వేసి కలిపి ఇస్తూ ఉంటాను. దానివల్ల కూడా కాఫ్ బాగా తగ్గుతుంది. అది మీరు పెద్దవాళ్ళు కూడా చేయొచ్చు. చాలా మంచిగా పనిచేస్తుంది. అండ్ ఇలా అక్కడ బట్టలు అయితే ఆరేసి చిన్న బాల్కనీలోకి వచ్చాను. ఈరోజు కొన్ని నావి హ్యాండ్ వాష్ చేసుకునే డ్రెస్సెస్ ఉంటే అవైతే హ్యాండ్ వాష్ చేశాను. అన్ని బట్టలు మనం వాషింగ్ మిషన్లో వేయలేం కదా. మా పాపవి కొన్ని ఫ్యాన్సీ ఫ్రాక్స్ ఉంటాయి కదా, హెవీగా ఉండే ఫ్రాక్స్, లెహెంగాస్, నావి కొన్ని డ్రెస్సెస్ ఇలాంటివైతే హ్యాండ్ వాష్ చేయడం తప్పదు. ఇంకా అలా బట్టలు ఆరేసిన తర్వాత ఆయనకి ఇచ్చిన బట్టలు కూడా వచ్చాయి. సరే మా హస్బెండ్ షెల్ఫ్లో పెట్టేద్దామని వచ్చాను. ఆయనవే కదా ఎక్కువ ఉంటాయి, ఆయన అయ్యే వచ్చేవి. మావేముందిలేండి, నార్మలే కదా ఇంట్లోవి. నేను కూడా రెగ్యులర్గా డ్రెస్సింగ్ నీట్గానే మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తాను. ఏదో ఇంట్లో ఉంటున్నాం కదా నైటీ వేసుకొని ఉండడం అలా నాకు ఇష్టం ఉండదు. నేను ఆల్రెడీ వర్కింగ్ ఉమెన్ అయి ఉండడం వల్ల ఏమో నాకు తెలియదు, కానీ నాకు మార్నింగే బాగా రెడీ అవ్వడం అలవాటు. డేకి సరిపడా రెడీ అయి ఉండాలని నేను అనుకుంటాను. ఏదో పిచ్చి పిచ్చిగా జుట్టు పైకి పెట్టేసుకొని నైటీలు వేసుకొని నైట్ డ్రెస్లు వేసుకొని గడిపేసే టైప్ కాదు నేను. బాగా రెడీ అయి ఉంటాను. అంటే డేకి సరిపడా ఆ డే రోజు ఎవరన్నా మనల్ని సడన్గా విజిట్ చేసినా కూడా మన ఇంటికి మనం పిచ్చి పిచ్చిగా ఉండకూడదు. వాళ్ళని ఒక్క నిమిషం కూర్చోండి అని లోపలికి వెళ్ళి బట్టలు మార్చుకొని వచ్చేలా ఉండకూడదు. ఎప్పుడు మనకి ఎవరింటికి ఎవరు వచ్చినాయి, సిటీస్లో ఎవరో వస్తారని కాదులేండి, ఎవరైనా సరే ఎవరైనా రావచ్చు. బట్ రాగానే హౌస్ వైఫ్ మాత్రం నీట్గా కనపడాలనేది నా ఫీలింగ్. మీలో ఎంతమంది నాలా ఉన్నారు, మీలో ఎంతమంది నాలాగా రోజు రెడీ అవుతారనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ దానికి ఇష్టం కూడా ఉండరా, ఇంట్రెస్ట్తో పాటు ఇష్టం అన్నీ ఉండాలి, అప్పుడే అది పాసిబుల్ అవుతుంది. అండ్ ఇక్కడైతే షర్ట్స్ అన్నీ ఇప్పుడు వచ్చినవి కూడా పైన పెట్టేస్తే అవే తీసివేసేసుకుంటారు కాబట్టి కిందవి పైన కింద అయితే పెడతాను. ఇవి ఐరన్ బట్టలైనా డైలీ వేసుకునే నైట్ డ్రెస్సెస్ అయినా ఇది నాకు అలవాటు. ఎవరి షెల్ఫ్లో అయినా ఇలానే పెడతాను. సో దట్ యూస్ చేసే వాళ్ళకి ఈజీగా ఉంటుంది, మనకి రిపీటెడ్గా ఒకటే ఇది పాడైపోకుండా ఉంటుంది. కిందవి జనరల్గా ఆఫీస్కి వెళ్ళే హడావుల్లో రెడీ అయ్యే హడావుల్లో ఎవరు కింద నుంచి తీసుకోవాలని ఆలోచించరు కదా. వాళ్ళు అలా తీసుకున్నా కూడా మన షెల్ఫే మెస్సీ అయిపోతూ ఉంటుంది. దానికన్నా బెటర్ మీరే సర్దేప్పుడే ఇలా నీట్గా సర్దేశారనుకోండి, నీట్గా ఉంటుందని నా ఫీలింగ్. మీరు ఎంతమంది నాతో కనెక్ట్ అవుతారనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అండ్ మీరు ఇంకా మన ఛానల్లో ఏదైనా రెసిపీస్ కానీ స్పెషల్ వీడియోస్ కానీ చూడాలనుకుంటే నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. నేను తప్పకుండా నాకు వీలైనంత వరకు చేయడానికే ట్రై చేస్తాను. అండ్ మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్కి నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. మీ దగ్గర ఫ్రీ టైం ఉన్నప్పుడు చూసేయచ్చు. అండ్ ఇక్కడైతే ప్యాంట్స్ అన్నీ హ్యాంగర్స్కి పెట్టేస్తాను, షర్ట్స్ మాత్రం కింద పెట్టేస్తాను, జీన్స్లు ప్యాంట్లు హ్యాంగ్ చేస్తాను. ఇలా అయితే అయిపోయింది. ఇంకా నెక్స్ట్ మా పాపని క్రికెట్కి డ్రాప్ చేయడం వచ్చేయడం కూడా అయింది. దాన్ని తీసుకురావడానికి వెళ్తే ఇలా 6 o'clockకి చూడండి మూన్ ఎంత బాగా వచ్చేసిందో. పౌర్ణమి దగ్గరగా ఉంది కదా, చాలా బాగుంటుంది. అండ్ రాగానే తను ఏం తింటావు నాన్న, రాగి లడ్డు ఉంది తింటావా, అటుకుల మిక్చర్ ఉంటే తింటావా అంటే మస్క్ మిలన్ తెప్పించావు కదా అది తింటానంది. సరే కదా అని కట్ చేస్తున్నాను. ప్రస్తుతానికి ఇక్కడ ఆరెంజ్ కలర్లో ఉంటాయి కదా అవి అయితే రావట్లేదు, ఈ వైట్వే వస్తున్నాయి. కంట్రీ డిలైట్లో తెప్పించాను. సరే కదా పొట్టలో కూడా చల్లగా బాగుంటుందిలే, ఈరోజు ఎందుకో చాలా వేడిగా ఉంది అని ఇంకైతే కట్ చేసి ఇచ్చేసాను. కట్ చేసి ఇచ్చిన తర్వాత ఏంటో అద్దంలో చూసుకుంటే నా ఫేస్ నాకే చాలా డల్గా డార్క్ సర్కిల్స్ వచ్చేసి పిచ్చి పిచ్చిగా అనిపించింది. సరే ఒక మంచి హోమ్ మేడ్ ఫేస్ ప్యాక్ అయితే వేసుకుందాం అనుకున్నా. నేను వేసుకుంటే సరిపోదు కదా, మీతో కూడా షేర్ చేస్తాను, వచ్చేయండి. ముందుగా ఒక మీడియం సైజ్ పొటాటో అయితే తీసుకొని దాన్ని చక్కగా పీల్ తీసేసి ఇలా గ్రేట్ చేసేసుకోండి. దాన్ని చక్కగా తురుముకోవాలి. ఇలా ముక్కలు కట్ చేసి మిక్సీ కూడా పట్టుకోవచ్చు, బట్ నేను ఎప్పుడు తురుముతాను ఈజీగా ఉంటుందని. ఇలా తురిమేసిన తర్వాత దీన్ని స్ట్రైనర్లో వేసైనా జ్యూస్ తీసుకోవచ్చు మీరు, లేకపోతే డైరెక్ట్గా ఇలా పిండినట్టు చేస్తాం కదా మనం, స్క్వీజ్ చేసినా కూడా అందులోంచి చక్కగా జ్యూస్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ నేను మీకు చూపిస్తాను చూడండి. అలా చేస్తే పొటాటోలోంచి చక్కగా జ్యూస్ అయితే వచ్చేస్తుంది. ఇది మీరు చేసుకున్న వెంటనే యూస్ చేసేయండి. పొటాటో కదా త్వరగా కలర్ చేంజ్ అవుద్ది. అది చూడండి గ్రేట్ చేసినప్పటికీ నేను స్క్వీజ్ చేసేప్పటికే కలర్ చేంజ్ అయిపోయింది. ఇప్పుడు జనరల్గా ఇందులో మీరు బేసన్ కూడా వేసి పెట్టుకోవచ్చు, శనగపిండి అంటారు కదా అది. బట్ నేనైతే ఈరోజు ఓన్లీ హనీ మిక్స్ చేసి పెట్టుకుంటున్నాను. ఇలా పెట్టుకున్నా బాగుంటుంది. ఇది న్యాచురల్ కాబట్టి ఇంట్లో చేసుకునేదే కాబట్టి మీరు వారానికి 2 సార్లు కూడా చక్కగా పెట్టేసుకోవచ్చు. దీనివల్ల మీకు ఫేస్ మీద ఏమైనా నల్ల మచ్చలు ఉన్నా, పింపుల్ మార్క్స్, యాక్నే, పిగ్మెంటేషన్ ఇవన్నీ పోతాయి. అండ్ హనీ వల్ల ఒక న్యాచురల్ గ్లో వస్తుంది మీ స్కిన్కి, నరిషింగ్గా ఉంటుంది. అండ్
మీకు ఏజింగ్ అనేది కనపడకుండా రింకిల్ ఫ్రీగా అలా ఉండడానికి హెల్ప్ అవుతుంది. అది మంచి బెనిఫిట్ ఉన్న గ్లో ప్యాక్ కదా, తప్పకుండా ట్రై చేయండి. ఎప్పుడైనా మీరు పొటాటో జ్యూస్లో శనగపిండి కలిపి పెట్టుకున్నా కూడా గ్లో బాగుంటుంది. మామూలుగానే శనగపిండి జస్ట్ అలా పాలల్లో కలిపి అప్లై చేస్తేనే మంచి గ్లో వచ్చేస్తుంది. అలాంటిది ఈ పొటాటోలో కలవడం వల్ల మీ ఫేస్ మీద ఏమన్నా ట్యాన్ ఉంటే అదంతా రిమూవ్ అయిపోయి చక్కగా చాలా గ్లోయి స్కిన్ ఉంటుంది. ఈ రోజు కన్నా రేపు మార్నింగ్ చాలా బాగుంటుంది. మీకు రేపు మార్నింగ్ ఏమన్నా ఫంక్షన్స్ ఉన్నా, మీటింగ్స్ ఉన్నా, నైట్ టైం ఇది పెట్టేసుకొని వాష్ చేసుకొని హాయిగా పడుకోండి. మంచి మాయిశ్చరైజర్ అప్లై చేసి నెక్స్ట్ డే మార్నింగ్కి మీ స్కిన్ చాలా గ్లోయింగ్గా బాగుంటుంది. అండ్ మీరు రెగ్యులర్గా పెడుతూ ఉండటం వల్ల ఈ మచ్చలన్నీ ఇలా పెట్టగానే అలా తగ్గిపోతాయని నేను చెప్పను. మీరు రెగ్యులర్గా వీక్లీ ట్వైస్ అలా యూస్ చేస్తూ ఉంటే మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. తప్పకుండా మీరు ఎవరైనా ట్రై చేసి మీకు రిజల్ట్ వచ్చింది అనిపిస్తే నాతో షేర్ చేసుకోండి. అండ్ ఈ పని అయితే అయిపోయింది. ఫ్రెష్ అయిపోయి వచ్చేసాను. ఇంకా డిన్నర్ ప్రిపరేషన్. డిన్నర్ కోసం ఆఫ్టర్నూన్ కూడా చాలా సింపుల్గా తినేసాం కదా. పాలక్ పులావ్ అని, మా పాప లెమన్ రైస్ చేయమంటే లెమన్ రైస్ అని అలా రకరకాలుగా తినేసాం. ఇంకా నైట్ అయితే తనకు మంచి ఫుడ్ పెట్టాలనిపించింది. సరే ఇంట్లో ఎలాగో మెంతికూర ఉంది కదా, మెంతికూర పప్పు చేసేస్తే తనకు రైస్లో పెట్టేయచ్చు, మేము కూడా చపాతీ చేసుకొని తినేయచ్చు అని డిసైడ్ అయిపోయాను. ఇది ఒక సింపుల్ మెంతికూర పప్పు వాష్ చేసేసుకొని అందులో మెంతికూర, టమాటో, ఉల్లిపాయ యాడ్ చేసుకొని పసుపు కారం వేసుకొని వాటర్ పోసేసి 2-3 విజిల్స్ ఇస్తే పప్పు ఉడికిపోతుంది. తర్వాత పెట్టేసుకోవడమే. అండ్ మీరు ఎవరైనా నాతో పర్సనల్గా మాట్లాడాలనుకుంటే మనకు సేమ్ రిత్కృతి స్వీట్ హోమ్ ఐడితోనే ఇన్స్టా అకౌంట్ అయితే ఉంది. అక్కడ మీరు నాకు DM చేసేయండి, మనం మాట్లాడుకుందాం. అండ్ మన మాటల్లోనే నా పప్పు కూడా రెడీ అయిపోయింది. అండ్ ఇక్కడ తడకకు కూడా రెడీ చేశాను. అండ్ మీకు నా వీడియోస్ నచ్చుతున్నాయా లేదా, నా లైఫ్ స్టైల్ బ్లాగ్స్ ఎలా ఉన్నాయి అనేది నాతో చెప్పడం మర్చిపోకండి. నేను మీతో ముందు చెప్పినట్టే మన ఛానల్లో మీరు ఏదైనా రెసిపీ చూడాలనుకుంటే నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను తప్పకుండా మీకోసం ఆ రెసిపీ ట్రై చేస్తాను. అండ్ పిల్లల కోసం మంచి మంచి స్నాక్ రెసిపీస్ చూపిస్తున్నాను. ఎవరైనా ట్రై చేస్తున్నారా? మీరు ట్రై చేసి మీ పిల్లలకి నచ్చితే ఆ విషయం కూడా నాతో షేర్ చేసుకోండి. అది నా రొటీన్ అయితే ఇలానే ఉంటుంది. జనరల్గా వీకెండ్స్లోనే బయటకు వెళ్తాం. వీక్ డేస్లో అస్సలు కుదరదు. అంత బిజీ గజిబిజిగా ఉంటుంది. మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ వస్తారు మా వాళ్ళు. నాకు ఇంకా మా పాపని తీసుకురావడం, తీసుకెళ్ళడం, యాక్టివిటీస్ అని, స్కూల్ అని అదే సరిపోతూ ఉంటుంది. ఇంట్లో పనులు, ఇంట్లో మెయిడ్ లేకపోవడం వల్ల నా పనులతో నాకే రోజంతా సరిపోతుంది. ఎవరి దగ్గరికి వెళ్ళి కూర్చొని మాట్లాడడానికి కూడా ఉండదు. ఎప్పుడన్నా కలిస్తే క్యాజువల్గా మాట్లాడుకోవడమే. అండ్ అది ఇక్కడ పప్పు అయితే రెడీ అయిపోయింది, తినేసాం. అండ్ ఫైనల్గా ఇదైతే రేపు మార్నింగ్ కోసం నట్స్ కూడా నానపెట్టేశాను. హలో, ఏం చేస్తున్నారు? డిన్నర్ అయిపోయిందా? మా డిన్నర్ అయితే అయిపోయింది మంచిగా. ఎండ్ ఆఫ్ ద డే ఎండింగ్కి వచ్చేసింది ఈరోజు. ఇది సింపుల్ వ్లాగ్ అయితే. ఫేస్ ప్యాక్ మాత్రం తప్పకుండా ట్రై చేయండి. మీరు కంటిన్యూగా ట్రై చేస్తే ట్యాన్ రిమూవ్ అవుతుంది. హోమ్ మేడ్ కాబట్టి వీక్లీ ట్వైస్ కూడా పెట్టుకోవచ్చు. అందులో 1 టైం శనగపిండి వేసి 1 టైం వేయకుండా అలా పెట్టుకోండి. డార్క్ సర్కిల్స్, పిగ్మెంటేషన్ అలాంటివి పోవాలంటే రా ఆలు జ్యూసే బెటర్. హనీ వేసుకోవడం వల్ల కొంచెం స్కిన్ హైడ్రేటింగ్గా ఉంటుంది కాబట్టి హనీ. అండ్ మీరు బేసన్ వేసి కూడా పెట్టుకోవచ్చు. బేసన్ వల్ల న్యాచురల్ గ్లో వస్తుంది, బాగుంటుంది. ఒకసారి అలా ఒకసారి ఇలా వీక్లీ ట్వైస్ అయితే చేయొచ్చు. చాలా డిఫరెన్స్ అయితే చూస్తారు. ఫేస్ మీద మచ్చలు అలాంటివి ఉన్న పింపుల్ మార్క్స్ అవన్నీ పోతాయి. సో తప్పకుండా ట్రై చేసి మీకు ఏమైనా రిజల్ట్ కనిపిస్తే నాతో షేర్ చేసుకోండి. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే ఒకసారి ఛానల్ విజిట్ చేసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే మజ్జిగ తాగేసి పడుకుంటాను, ఎందుకంటే ఐఎమ్ స్లీపీ. ఈరోజు వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్, గుడ్ నైట్, సీ యూ టుమారో, కీప్ స్మైలింగ్, బాయ్.